జగన్ హయాంలో కూడా ఒక అతిపెద్ద కుంభకోణం జరిగిందట. అదేంటి అంటే ఇసుక దోపిడీ. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇసుక దోపిడీ కూడా జరిగిందనేది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ భారీగానే జరిగింది అనేది అన్ని ఒక రకంగా శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే అట 2611 హెక్టార్లో అనుమతి లేకుండా తవ్వినట్లు తేలింది. రీచ్లతో సంబంధం లేకుండా 3.91 కోట్ల టన్నుల ఇసుకను తవ్వి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అప్పట్లో టన్ను 475 రూపాయల ధరతో అమ్మేవారట. ఆ లెక్కన 1857.25 కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది ప్రాథమిక అంచనా. ఈ దందాపై క్షేత్రస్థాయి తనిఖీలతో పాటు లోతుగా విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. సదలు రీచ్ల వారీగా ఇసుకలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 2021 మే నుంచి జేపీ పవర్ వెంచర్స్ జేపీవీఎల్ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేపట్టింది. 2022 ఆగస్టులో వైసీపీ నేతలు సిండికేట్లుగా ఏర్పడి దండ